D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. ఎంతమంది కొట్టినారు? ఇద్దరు కొట్టినారు. ఎవరెవరు? పోలీసు, బాలు, మళ్ళీ ఏమితో కొట్టినారు? పైపుతో కొట్టినారు, రాడ్తో. పోలీసు, మళ్ళీ బాలు పైపులతో కొట్టినారు. కళ్ళు ఊడిపోయినాయా? దారుణంగా కొట్టినారు. మాల ఎస్ఐ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ సింగరమాల ఎస్ఐ గారు సార్? అవునండి సార్. ఇక్కడ సోదనపల్లి దగ్గర సోదనపల్లిలో అనిల్ కుమార్ అనే వ్యక్తిని రేత్రి నిన్న దారుణంగా కొట్టినారు సార్, పైపులు తీసుకొని 6 గంటలకు. మీరెవరు? మేము వచ్చేసి వాల్మీకి సేవాదాలు సార్. మేము ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇప్పుడు హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాం సార్. ఎవరు కొట్టిండేది? ఓబులేసు, సోదనపల్లి ఓబులేసు, బాలు, మల్లిక సార్. సార్ రేత్రి వాళ్ళ భార్య వచ్చింది సార్, స్టేషన్కి వచ్చింటే మీరు కంప్లైంట్ తీసుకోలేదు సార్. డీటెయిల్స్ అన్ని తీసుకున్నామండి. ఓబులేస్ సార్. ఓబులేసు కొట్టినది మల్లిక, బాలు వైపు ఇనపరాట్లతో కొట్టినారు సార్. హాస్పిటల్లో ఉన్నాం సార్. ఇప్పుడు తన దగ్గర నుంచే నీకు ఫోన్ చేస్తున్నాం. అవతల ఏమిటో కురువళ్ళు సార్. కురువల్లా? ఇల్లు కురువల్లే, వాళ్ళు కురువల్లే సార్. సార్ ఏమైతారు వాళ్ళు? ఇల్లు అల్లుడు అవుతాడు ఇతను అనిల్ కుమారు. ఇంటికి పెద్ద మనుషులు రమ్మని చెప్పేసి ఇంటి దగ్గరకు వచ్చి పైపులు తీసుకొని కొట్టినారు. సార్ ఇప్పుడు మీరు ఎవరి సైడ్ నుంచి? అనిల్ సైడ్ నుంచి కాల్ చేస్తున్నారా, కుల్లాయప్ప సైడ్ నుంచి కాల్? అనిల్ సైడ్ నుంచి చేస్తున్నాం సార్. ఓకే ఓకే. అవతల వాళ్ళకు ఏమన్నా దెబ్బలు తగిలినాయా? వాళ్ళకేం తగలేదు సార్. వీళ్ళు డైరెక్ట్ ఇతను కొట్టితేనే ఇతను మొబ్బొచ్చి పడిపోయాడు. ఇంక కొట్టే ఛాన్స్ లేదు ఇతనుకు సార్. కనుక్కోండి కొంచెం. సార్ ఇక్కడ నుంచే చేస్తున్నాం సార్. రేత్రి వాళ్ళ భార్య వచ్చింటే మీరు కంప్లైంట్ తీసుకోలేదని మళ్ళా వచ్చినది సార్. అవతల అట్లా కాదండి, విషయం చెప్తా వినండి పూర్తిగా సార్. అవతల ఉన్నది ఎవరంటే ఆ అమ్మాయి తండ్రి చిన్నాన్న. సార్ ఇంకా బయట వాళ్ళు కూడా వచ్చినారు సార్. దాంట్లో గలాట లేదు. లేదండి విషయం పూర్తిగా. బయట వాళ్ళు ఎవరు? ఓబులేదు సార్. బయట వాళ్ళు వచ్చి పైపు తీసుకొని కొట్టినారు. కనుక్కుంటా ఒకసారి. ఇప్పుడు రమ్మని చెప్పండి అమ్మాయిని. సార్ సార్ మేము వస్తున్నాం లేదు సార్. తండ్రిను ఇంకోటి ఏంటంటే సార్ తండ్రికి బలంగా బ్లడ్ ఇంజురీ అయింది. ఏం సార్? తండ్రికి, అమ్మాయి తండ్రికి బలంగా బ్లడ్ ఇంజురీ అయింది తలకు. సార్ తెలుసా మీకు? లేదు సార్. అసలుకి ఇతను కొడితేనే కింద పడిపోయినాడు. ఇంకా ఎవరు కొట్టుకుంటారు వాళ్ళు? ఇతను కళ్ళార దెబ్బలు తగిలినాయి. మీరు కాల్చినా వచ్చి చూడండి సార్. ఎవరన్నా వచ్చి పంపించినా నేను పంపిస్తానులేండి. ఓకేలేండి. సార్ మీరు విషయం పూర్తి కనుక్కోండి. సార్ ఓకే. అవతల అంటే ఇతనికి దెబ్బలు తగలేదని నేను అనడంలే. ఇద్దరు కూడా అల్లుడును, సొంత అల్లుడును, తర్వాత వాళ్ళే గొడవ పడిండేది. సార్ సొంతం అల్లుడు, మామ, మల్లిక, ఓబులేసు వీళ్ళంతా గుంపు వచ్చినారు సార్. రమ్మని చెప్పినారు. ఇంటి దగ్గర రాండి, తోలుకొని పోదురా, పాపను తోలుకొని పోదురా అని చెప్పినారు. ఇంటి దగ్గరికి వస్తేనే ఆ రాడ్లు విక్కొని ఇంటికి ఎక్కించుకున్నాడు. బండ్లే కబాబుని ఎక్కించుకున్నాక కొట్టినారు కట్టెలతో సార్. రాడ్లతో కొట్టినారు.
కట్టెలు రాడ్లు సార్ చెప్తారండి. అవి రాట్లతో కొట్టినారు సార్. ఒకసారి మీరు పూర్తిగా కనుక్కొని నాకు కాల్ చేయండి. సార్ ఇక్కడి నుంచే చేస్తున్నాం సార్, హాస్పిటల్ నుంచే. అట్లా కాదండి, ఒకసారి వాళ్ళతో పక్కన ఉన్నారు కదా సార్, పక్కలో ఉన్నాం సార్. వాళ్ళతో పూర్తిగా మాట్లాడండి. సార్ ఇక్కడే ఉన్నాం, హాస్పిటల్ దగ్గర అనిల్ కుమార్ దగ్గర ఉండి మీకు కాల్ చేసినాం సార్. మీరు పూర్తిగా కనుక్కోండి అంటున్నా. సార్ ఇప్పుడు అవతల వ్యక్తికి దెబ్బ ఎట్లా తగిలింది, ఈయనకి దెబ్బ ఎట్లా తగిలింది, ఎవరెవరు కొట్టున్నారు, ఎవరు కొట్టుకున్నారు అని చెప్పేసి పూర్తి మాట్లాడండి మీరు. మాట్లాడుతున్నాం సార్. మాట్లాడిన తర్వాత కాల్ చేయండి. కాల్ ఏం అవసరం లేదు, వాళ్ళని రమ్మని చెప్పండి. ఓకే సార్, అదే విషయం. ఓకే సార్. తర్వాత ఇంకోటి సార్, ఎప్పుడు జరిగిండేది ఇది? ఆదివారం నైట్ సార్. మరి ఆదివారం నుంచి ఇప్పటి వరకు ఏం అంటే చేస్తారు? హాస్పిటల్ ఇప్పుడు బాగలేదు తనకి ఇప్పుడు కూడా. అది కాదండి సార్, ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు అంటున్నా. కంప్లైంట్ ఇనికి నిన్న పోయింది సార్ వాళ్ళ భార్య. ఆదివారం నైటే వచ్చింది. ఆదివారం నైట్ వస్తే మీరు తీసుకోలేదు సార్. ఇద్దరు దెబ్బలు తగిలిన పిల్లోడు, ఆ భార్య, ఇంకో పిల్లోడు, ఇద్దరు కలిసి. మేము తీసుకోలేదు అన్న మాట వాస్తవం కాదు సార్. ఇప్పుడు నిన్న వచ్చిన మాట వేరే. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా కంప్లైంట్ ఇచ్చినారేమో అని కనుక్కుంటే దానికి అమ్మాయి ఇచ్చింది సార్. అర్థమవుతుందా? అర్థమైంది సార్. తర్వాత మళ్ళీ బయటికి పోయింది, సార్. తర్వాత మళ్ళీ వచ్చింది. బయట వేరే వాళ్ళ అన్నో ఎవరో ఉండి మళ్ళా మాట్లాడుతా ఉన్నారు. సార్ కొంచెం క్లారిటీ తీసుకొని వాళ్ళంతా ఫ్యామిలీ నా దగ్గరికి ఇప్పుడు వచ్చేస్తే నేను ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తా. ఓకే సార్. ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు అల్లుడు మామనే సార్. మధ్యలో ఎవరు నలిగిపోతారు? ఇట్లా పిల్లం పిచ్చి కొట్టి కదా సార్. నేనేమంటున్నానంటే మధ్యలో నలిగేది వీళ్ళే, తండ్రి, అల్లుడు, బిడ్డ, మామ. తండ్రికి కూడా తల తగిలింది సార్. హెడ్ ఇంజరీ అయింది, అది కూడా కనుక్కోండి. అది ఎంత వరకు అయింది కూడా కనుక్కొని మాట్లాడండి ఒకసారి. మాట్లాడతాం సార్, మాట్లాడండి. నిదానంగా రమ్మనండి. కేసు కావాలంటే కేసు కట్టేస్తాం. ఓకే ఓకే సార్. ఓకే. అనిల్ కుమార్, సింగళమాల నియోజకవర్గం, అలంకరాన్పేట, సోదనపల్లిలో పెళ్లి చేసుకున్నాడు. పెద్ద మనుషులు పిల్లంపించి, పంచాయతీకి అని చెప్పి పిల్లంపించి భార్యను పంపిస్తా అని చెప్పి దారుణంగా, అతి దారుణంగా ఇనుపరాట్లు విక్కొని కొట్టినారు. ఈ బాలు అనే వ్యక్తి, ఓబులేస్ అనే వ్యక్తి, మల్లి అనే వ్యక్తి, వీళ్ళు ముగ్గురు వైపులు తీసుకొని దారుణంగా శుద్ధి అసలు మొబ్బొచ్చి పడిపోయినా కూడా ఇనపరాళ్లతో భయంకరంగా కొట్టారు. దీని మీద మేము ఖండిస్తున్నాం వీళ్ళని. వెంటనే సార్, ఎస్ఐ సార్ గారు, సిఎస్ సార్ గారికి మేము చెప్తున్నాం ఇదే, మీరు దీని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. సాధారణంగా మొగుడు పిల్లం సమస్యలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఏదో మాట్లాడి కూర్చోబెట్టి పిచ్చేయాలి, కానీ పిల్లం పిచ్చి ఇంత దారుణంగా కొడుతున్నారు. ఎస్ఐ సార్కి, సిఎస్ సార్కి, సింగళమాల పోలీసు వారికి మేము చెప్తున్నాం ఇదే, ఖచ్చితంగా మీరు ఈ అనిల్ కుమార్ విషయం వెంటనే తీసుకోవాల్సిందిగా మేము కోరడమైనది. సార్, దీని మీద మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. లేదంటే మాత్రం మేము వాల్మీకి సంఘాలు, ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు మొత్తం అంతా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము. ఖచ్చితంగా అనిల్ కుమార్కి న్యాయం జరగాల్సిందిగా మేము కోరడమైంది. రాత్రి పోయి ఇతని భార్య పోయి రాత్రి పోయి కంప్లైంట్ ఇచ్చినా మీరు కంప్లైంట్ తీసుకోలేదు సార్. మీరు ఖచ్చితంగా కంప్లైంట్ తీసుకోవాలి. లేదంటే కనుక మేము భారీ ఎత్తున వాల్మీకి సేవాదల్, బీసీ సంఘం మొత్తం అంతా భారీగా ధర్నా చేస్తామని తెలుపుతున్నాం.